నమస్తే అండి బోసుకుమరి. రాజకీయాలకి కూతురు గాని, లేకపోతే కొడుకు గాని, తండ్రి గాని ప్రతి ఒక్కరు కూడా అతిథులు కారణటువంటి విధంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయం చూస్తుంటే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇప్పుడు కవిత గారు కేసీఆర్ కి ఒక లెటర్ రాసినట్టు. ఆ లెటర్ లో కేసీఆర్ గారికి సంబంధించి మీరు బీజేపీని తక్కువగా తిడుతున్నారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, అందుకని మీరు లైట్ తీసుకున్నారేమో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే మీరు చూసుంటారు. కేసీఆర్ గారికి సంబంధించి వ్యతిరేకిస్తూ కొంత ప్లస్ చాలా వరకు మైనస్ గా ఒక లెటర్ రాసింది. అంటే డైరెక్ట్ గా ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి అంటే కేసీఆర్ గారి కన్నా కూతురు కేసీఆర్ గారిని తప్పుపడుతూ లెటర్ రాసినటువంటి పరిస్థితి. దీన్ని విపరీతంగా పబ్లిష్ చేస్తున్నటువంటి చాలా మంది పబ్లిష్ చేస్తున్నారు. నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను దీంట్లో. ఇది తప్పవచ్చు అంటే రైట్ అవ్వచ్చు, నాకు తెలియదు. బట్ నాకు అనిపించింది మాత్రం నేను నా అవగాహన రీత్యా నేను అనాలిసిస్ చేసి చెప్తున్నటువంటి విషయం. దీంట్లో రాజకీయం ఉన్నట్టు అనిపించట్లేదు మీకు ఎవరికైనా కూడా. ఎందుకనంటే కంప్లీట్ గా తెలంగాణ మొత్తం కవిత గారి మీద వ్యతిరేకత ఉంది. ఎందుకనంటే లిక్కర్ కేసులో డబ్బులు సంపాదించుకుని జైలుకి పోవటం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఎలా అంటే నమ్మితే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం లాగా ఉంటది. ఇట్లాంటి ఏదైనా కనిపిస్తే వాళ్ళు ఒకసారి వ్యతిరేకిస్తే స్వచ్ఛమైనటువంటి మనుషులు కదా, ఆ స్వచ్ఛమైనటువంటి విధానంతో ఏమవుతుందంటే వ్యతిరేకిస్తారు కంపల్సరీగా, అది ఎవరైనా సరే. కాబట్టి పూర్తి వ్యతిరేకత వచ్చింది టీఆర్ఎస్ కి. ఏది తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వచ్చింది ఈ ఇష్యూ తోటి. కాబట్టి కూతుర్ని పక్కన పెట్టలేడు. నాకు తెలిసి ఒక మాస్టర్ ప్లాన్ ఇది, ఎవరో ఉన్నారు దీని వెనక, ఒక బ్రెయిన్ ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. కూతురికి కేసీఆర్ గారికి ఏదో పట్టలేదని మీరు బాగా గమనించండి. ఆయన ఉద్యమం చేసేటువంటి టైంలో ప్రత్యేక తెలంగాణ వస్తే నేను ఒక దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాటిచ్చాడు ఆయన. ఆ తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత తూచి అన్నాడు, మేము ఉద్యమాలు చేయలే, మేము కష్టాలు పడలే, మేము జైలుకి పోలే, మేము ఎందుకు చేయకూడదు, మేము సీఎంలు అవ్వకూడదా అని చెప్పేసి ఆయన మాట మార్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. సేమ్ మెథడ్ మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఎవరైతే మనం గెలవడానికి అడ్డుగా ఉన్నారో కూతుర్ని పక్కన పెట్టినట్లుగా ఒక లేఖ రిలీజ్ చేసి ఆ లేఖ ద్వారా ఇదిగో కేసీఆర్ గారు ప్రాబ్లం అంటూ వస్తే ఏదైనా తేడా జరిగితే కూతురునైనా కొడుకునైనా పక్కన నెట్టేస్తారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అనేటువంటి విధంగా ఇది పబ్లిష్ అవ్వాలి అనేటువంటి కోణంలో ఇదేదో ఒక రాజకీయ స్కెచ్ లాగా అనిపిస్తుంది నాకు టోటల్ గా అయితే. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను. అదేంటంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కవిత గారిని. ఏంటనంటే అప్పుడైనా ఇప్పుడైనా ఆయన మాట్లాడితే దాంట్లో న్యాయం ఉంటుంది, ప్లస్ దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యమం కోసం మీరు వసూలు చేసినటువంటి డబ్బులని ఎక్కడా అని చెప్పేసి మాట్లాడి ఈ రోజు కూడా చూడండి, లెక్కలు చెప్పాలి మీరు అని చెప్పి అన్నాడు ఆ రోజు. అప్పుడే కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారిని సిటికేస్తే ఈ ముక్కలవుతా బిడ్డ అని చెప్పేసి ఎవరైనా అని చెప్పేసి మాట్లాడారు కేసీఆర్ గారు. ఆ సిచ్యువేషన్ వచ్చింది అక్కడే. కాబట్టి అప్పటి నుంచే అలిగేషన్స్ ఉన్నాయి. ఆ టైంలో ఉద్యమ ఊపులో జనం ఉన్నారు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంటే అంత పెద్ద టీఆర్ఎస్ ని ప్రజలు పక్కన పెట్టారు అంటే ఏ రకంగా పరిపాలన ఉండొచ్చు అని చెప్పేసి ఒకసారి ఊహించుకోండి, అంటే అర్థం చేసుకోండి. నాకెందుకో ఈసారి గెలవటం కోసం కవిత గారి మీద ఉన్నటువంటి పూర్తి వ్యతిరేకత అదేమవుతుందంటే కవిత గారి సెగ పార్టీకి మొత్తం వస్తుంది. అంటే కూతురే ఇన్ని కుంభకోణాలు చేస్తే ఇక మిగతా వాళ్ళు ఎంత కుంభకోణాలు చేసి ఉండాలి, ఎంత తిని ఉండాలి రాష్ట్రం వెంబడి. అంటే ఆర్థికంగా టాప్ లో ఉంది విడిపోయేటువంటి సమయానికి, హైదరాబాద్ ఉంది, డబ్బులు విపరీతంగా ఉన్నాయి. అలాంటిది అప్పుల పాలు ఎలా అయిపోయింది, అప్పులు ఎక్కువ ఎలా తీసుకొచ్చారు, ఇప్పుడు అప్పు ఉంది, తెలంగాణకు అప్పు ఉంది ఈరోజు, ఇప్పుడు అప్పు ఉంది, నేను తప్పు ఎలా చేశారు, ప్లస్ లో ఉన్నది. సరే ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు అప్పుని ఎత్తున పెట్టుకుని పోయారు, వాళ్ళకు కూడా అప్పుడు కొంచెం అప్పు ఉంది కాదంటలేదు, కానీ వాళ్ళకి ఆదాయం ఉంది, ఇక్కడ ఆదాయం లేదు. మరి ఏమైపోయింది ఈ డబ్బులన్నీ? ఇంకా ఆ సెగ ఏమవుతుందంటే పార్టీ మొత్తానికి కొడుతుంది. అందుకని చెప్పేసి కవిత గారిని పూర్తిగా పక్కన పెట్టేశాడు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎవరైనా ఉపేక్షించాడు కేసీఆర్ అనేటువంటి విధంగా పబ్లిక్ లో తీసుకువెళ్ళటానికి, గెలవటానికి వేసినటువంటి ఎత్తుగడేమో ఇది అనేది నా అనుమానం. బట్ అది అబద్ధం కూడా కావచ్చు, ఏమైతే